అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 6వ వచనము. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 6వ వచనము. నేను పయనించి దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూను ప్రకాశించినది. అప్పుడు నేను నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవు ఎలా నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది. ఇది సౌలు గారు స్వయముగా మాట్లాడుతున్న మాటలు. ముందు వాక్యాలలో మనం చూసినట్లయితే సౌలు గురించి మనందరికీ కూడా బాగా తెలుసు. బైబిల్ గ్రంథాన్ని చదివే ప్రతి ఒక్కరికి కూడాను. యెరూషలేము నగరము నుండి దమస్కు నగరానికి వస్తూ ఉన్నాడు సౌలు. ఎందుకు వస్తూ ఉన్నాడు? దమస్కు నగరములో ఉన్న క్రైస్తవులను హింసించి బంధించి చెరసాలలో వేయించుటకు దాన్ని ఏమంటారు, అనుమతి పత్రాన్ని చేకొని, యెరూషలేములో ఉన్న అధికారుల చెంత అనుమతి పత్రాన్ని చేకొని తన సైన్యంతో దమస్కు నగరానికి రావడం జరుగుతూ ఉంది. దమస్కు నగర పురద్వారం చింతకు రాగానే మధ్యాహ్నం సమయమున ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించినది అని సౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ వెలుగు సౌలు గారిని చుట్టూ కమ్ముకొని ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంది అనేది ఈ వాక్యాలను మనం ధ్యానించినట్లయితే మనకు చాలా బాగా తెలుసు. ఇది అంతా కూడా మనం ఎన్నోసార్లు చదివి ఉన్నాం, ఎన్నో మార్లు కూడా విని ఉన్నాం. మనకు తెలియని వాక్యాలు ఏమి కాదు. కానీ ఈ వాక్యాల ద్వారా ఈ రోజు దేవుడు మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనేది కావాలి. వాక్యం తెలిసినంత మాత్రాన దాని లోతైన పరమ రహస్యము తెలియాలని లేదు కదా. నీకు వాక్యం మాత్రమే తెలుసు. లోతైన పరమ రహస్యాన్ని ఈరోజు మనందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాడు ఆ దేవాది దేవుడు. అప్పుడు ఆ వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తూ ఉందో, ఎప్పుడైతే సౌలు గారిని కమ్ముకుంటూ ఉందో, కాంతివంతమైన ఆ వెలుగును చూసి భరించలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు, ఆ వెలుగు వైపుకు చూడలేకపోయాడు పౌలు గారు. అప్పుడు వెంటనే నేల మీద పడిపోవడం జరుగుతూ ఉంది. తన అశ్వం మీద నుండి నేల మీద పడిపోవడం జరుగుతూ ఉంది. అప్పుడు ఆకాశము నుండి, ఆ వెలుగులో నుండి ఒక దైవ స్వరము సౌలు గారికి వినబడుతూ ఉంది. అదేమిటి అనగా, సౌలు సౌలు అని 2 మార్లు పిలుస్తూ ఉన్నాడు సౌలుని దేవుడు. పిలిచి, నీవు ఎలా నన్ను హింసిస్తూ ఉన్నావు? ఆ స్వరము నుండి వెలువడు మాట ఏంటి అంటే, నీవు నన్ను ఎలా హింసిస్తూ ఉన్నావు? నీవు ఏ దేవుడైతే యెహోవా దేవుడు, నా దేవుడు, నా పూర్వీకుల దేవుడు అని నమ్మి విశ్వసిస్తున్నావో ఆ దేవుణ్ణి మాట్లాడుతూ ఉన్నాను నీతో. ఒకవైపు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు, నన్ను కొనియాడుతూ ఉన్నావు, నన్ను గణపరుస్తూ ఉన్నావు. మరొక వైపు నన్ను నీవు హింసిస్తూ ఉన్నావు. ఎలా హింసిస్తూ ఉన్నావు నీవు అని ఒక స్వరము నాకు వినిపించినది. ఈ వాక్యాన్ని మనం చాలా గమనించినట్లయితే, ఈ వాక్యంతో ఈరోజు దేవాది దేవుడు మనతో ఎంతగానో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, అది ఏంటనగా, నీవు నన్ను ఎలా హింసిస్తూ ఉన్నావు? గమనించండమ్మా, నా విశ్వాసులను గాని, నా భక్తులను గాని, నన్ను నమ్మిన వారిని గాని నువ్వు ఎందుకు హింసిస్తున్నావు అని ప్రభు అడుగుతున్నాడా? లేదా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అని ప్రభు అడుగుతూ ఉన్నాడా? చెప్పండమ్మా. అంటే ప్రభువు మనల్ని ఎలా చూస్తూ ఉన్నాడు? ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా
సౌలు, నీవు వాళ్ళను క్రైస్తవులు అనుకుంటున్నావు, కానీ క్రీస్తుని నేను. ప్రతి క్రైస్తవుడే క్రీస్తు. వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండమ్మా, దేవుడు పలికిన స్వరాన్ని. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు క్రీస్తు అనగా నేనే. నా భక్తులని నీవు హింసిస్తున్నావు అనడం లేదు. నేను నన్నే హింసిస్తున్నావంటే ప్రతి క్రైస్తవుడు క్రీస్తే. నువ్వు క్రీస్తుని హింసిస్తున్నావు. నువ్వు సాధారణమైన ఇజ్రాయేలు ప్రజలు నన్ను నమ్మి విశ్వసించారని వారి మీద ద్వేషంతో విశ్వసిస్తున్నానని నీవు అనుకుంటున్నావు, కానీ నీ దేవుడనైనా నన్ను హింసిస్తున్నావు. వారందరిలో నేనున్నాను. నేనే క్రైస్తవుడు అంటే క్రీస్తు, సాక్షాత్తు క్రీస్తే. ప్రియ సోదరులారా, ఈరోజు దేవుడు పలికిన మాటమ్మా ఇది. నేను పలకడం లేదు, నా సొంత జ్ఞానంతో మీకు నేను వివరించడం లేదు. సౌలు, సౌలు, ఎలా నీవు నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు ప్రభు. ఈరోజు మనం ఎంతగో గొప్పగా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, లేదా మనందరితో కలివిడిగా ఎంతో చాలా సంతోషంగా ఉండవచ్చు. ఎంతో మందిని మనం ద్వేషిస్తూ ఉండవచ్చు క్రైస్తవుల్ని. ప్రభు ఏమంటున్నాడు? నేనే. నీవు నాకు ప్రార్థన చేస్తూ నీ సోదరుని, సోదరిని, నీ బంధువులను, మిత్రులను, నీ ప్రాణ స్నేహితులను నీవేలా ద్వేషిస్తూ ఉన్నావు? ఇది ఈరోజు మనందరినీ అడుగుతున్న సూటి ప్రశ్న. ఒకవైపు వారిని ద్వేషిస్తూనే నీవు నీ తప్పిదముల కొరకు, నీ వ్యాధి బాధల కొరకు నాకు ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీలో నేను ఏ విధముగా ఉన్నానని నువ్వు నమ్మి విశ్వసిస్తున్నావో, ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాల్లో కూడా అదే విధముగా ఉన్నానని నీవేలా విశ్వసించలేకపోతూ ఉన్నావు? నీవు ఎదుటి వారిని నువ్వు హింసిస్తున్నావు, ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు అంటే నీ ప్రార్థనని ఎలా ఆలకించాలి? ఎదుటివారి రూపంలో నన్నే కదా నువ్వు ద్వేషిస్తున్నావు. ఒకవైపు నన్ను ద్వేషిస్తూనే నన్ను నీవు ప్రార్థిస్తున్నావు. ఈరోజు ప్రభువు మనందరితో మాట్లాడుతున్న మాటలు ఇవి. నువ్వు ఎలాగైతే యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిని నమ్మి విశ్వసించి నాకు ప్రార్థన చేస్తున్నావో, నిన్ను ఎన్నుకున్న విధంగానే ఆ బిడ్డలను కూడా నేను ఎన్నుకొని ఉన్నాను. కాబట్టి నేను వారిలో ఉన్నాను. నీవు వ్యక్తిగతంగా వారిని ద్వేషిస్తున్నావు అంటే వారిని కాదు నువ్వు ద్వేషించేది. అనుక్షణము ప్రార్థన చేస్తూ ఉన్న నన్ను నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నన్నే నీవు ద్వేషిస్తూ ఉన్నావు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ వాక్యము అలనాడు సౌలుతో మాత్రమే మాట్లాడలేదు ఆ దైవ స్వరము. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అన్నాడు సౌలు గారితో, నా విశ్వాసులను ఎందుకు హింసిస్తున్నావు పౌలు అని అనలేదు. నన్ను నువ్వు ఎలా హింసిస్తున్నావు అని అడుగుతూ ఉన్నాడు పౌలు గారిని. ఈ యొక్క మాటను, ఆ దైవ స్వరములో నుండి వెలువడిన ఆ మాటను మన హృదయాంతరంగంలోనికి మనం ఎప్పుడైతే చేర్చుకోగలుగుతామో మనం ఎవరిని కూడా ద్వేషించం ప్రియ దైవ బిడ్డలారా. ఎందుకంటే నాలో ఉన్న క్రీస్తు ప్రభువే నా ఎదుటి వారిలో కూడా ఉన్నాడు. నేను ఎదుటి వారిని ద్వేషిస్తున్నాను అంటే సాక్షాత్తు ఆ క్రీస్తు ప్రభునే ద్వేషిస్తున్నాను కదా, ఆ క్రీస్తు ప్రభుని హింసిస్తున్నాను కదా. సౌలుతో మాట్లాడిన ఆ దైవ స్వరం యొక్క మాటను మనం మన హృదయాంతరంలోనికి చేర్చుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా, మన శత్రు అనుకున్న వారిని కూడా మనము ప్రేమించగలుగుతూ ఉంటాము. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపు అనే ఆజ్ఞ మనలో నెరవేరుతూ ఉంది. ఎప్పుడైతే సౌలు గారితో మాత్రమే మాట్లాడి ఉండలేదు ఆ దేవాది దేవుడు, ఈరోజు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడని నీవు నేను మనమందరము కూడా
మనమందరము కూడా విశ్వసించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అంతే కదమ్మా? చూడమ్మా 14వ వచనము. సౌలు గారికి కళ్ళు కనబడకుండా పొరలు రావడము ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథం ప్రకారం మనం చదివి ఉన్నాం. కాబట్టి తిన్ననిది అను ఒక పేరు గల ఒక వీధిలో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, నీవు అతని చింతకు వెళ్ళు అననీయ అని ఒక భక్తునికి దేవుని యొక్క స్వరం వినబడుతూ ఉంది. అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను శిరస వహించి అననీయ అనే భక్తుడు తార్సుపురి వాసి అయిన సౌలు చెంతకు, తిన్ననిధిలో ఉన్న సౌలు చెంతకు రావడం జరుగుతూ ఉంది. అప్పుడు అననీయ సౌలు గారితో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు ఈ వాక్యాలను ఆలకిస్తున్న మనందరి జీవితంలో కూడా నెరవేరాలి. ఆశిస్తున్నాడు ఆ దేవాది దేవుడు మన నుండి, నీ నుండి, నా నుండి వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ నుండి ఆశిస్తున్నది ఏంటో ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాము. అననీయ సౌలుతో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పిన దానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డ, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని ఆలకించాలి. నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఏ విధముగా ఎన్నుకొని ఉన్నాడు? మన పూర్వుల దేవుడు అనగా ఎవరమ్మా మన పూర్వుల దేవుడు? ఆ దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు వీళ్ళు పూర్వులు. పూర్వుల దేవుడు ఎవరనగా యావే దేవుడు, యెహోవా దేవుడు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే యెహోవా దేవుడు చిత్తమును తెలుసుకొనుటకు, యెహోవా దేవుడు నీ నుంచి తన చిత్తాన్ని వెలువడుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి అమ్మా. తన యొక్క చిత్తము, తన యొక్క స్వరము నీ నోట పెట్టి తన వాక్కును తన ప్రజలకు వివరించుటకు, సువార్తను చాటుటకు సౌలు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఈరోజు సౌలు అనే పేరు కాడ మన పేరును అప్లై చేసుకోవాలి ఎవరి వాళ్ళు. ఈరోజు స్వయముగా నీ గృహంలోనికి వచ్చి ఆ దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని నీవు అర్థం చేసుకోవాలి దైవ బిడ్డ. నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, ఒక నీతిమంతునిగా తన సేవకునిగా నిన్ను చూచుటకు ఆ దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. సౌలు నన్ను ఎలా హింసిస్తున్నావని మాట్లాడి ఉన్నాడు నీతో. కాబట్టి తన సొంత స్వరముతో అనగా మానవ కల్పితమైన కల్పన గాథలతో కాని, కట్టు కథలతో కాని, పిట్ట కథలతో కాని, సొంత జ్ఞానముతో కాని నా సువార్తను కలుషితము చేయకుండా తన సొంత స్వరముతో ఆ దేవాది దేవుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు నీకు ఏ వాక్కునైతే ప్రసాదిస్తాడో ఆ వాక్కుని, నీ స్వరము కాదు పలుకుతున్నది, ఆ దేవాది దేవుని యొక్క స్వరము ఇక్కడ తెలియచేస్తున్నాడు. తన సొంత స్వరముతో నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు తెలియపరిస్తే నీ స్వరమవుతుంది అది. మనము చాలా సువార్త ప్రసంగాలు వింటూ ఉన్నాము సోషల్ మీడియాలో. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు సువార్త ప్రసంగాలను. అవి కావు, వాళ్ళు కపట బోధకులు వాళ్ళు. కానీ నా స్వంత స్వరాన్ని నీ స్వరపేటికలో ఉంచుతున్నాను. మాట్లాడుతున్నది నీవే అయినా కూడా మాట్లాడిస్తున్నది సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడినైన నేనే. నేను చెప్పిన దానిని వినుటకు నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను.
నా సొంత స్వరముతో నీ స్వరపేటికలో కల్లి వెలువడు నా వాక్కును నా జనులందరూ వినుటకు నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. సౌలు, నీకు వచ్చినది మామూలు దర్శనము కాదది. దేవాది దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తున్నాడో చూడు. నీ స్వరాన్ని తన స్వరముగా చేసుకొనిచున్నాడు. నిన్ను నీతిమంతులుగా ఎన్నుకుంటూ ఉన్నాడు ప్రభువు. నీవు ఆ స్వరముతో, ఆ వెలుగులో నీవు కడగబడి ఉన్నావు. అంతేకాకుండా ఆ దేవాది దేవుడు నీవెంత పాపివైనను, తనను ఎంతగానో హింసించినను తన వాక్కుతో నిన్ను శుద్ధి చేస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా ఎన్నుకొని ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్నది ఇప్పటి వరకు నీ స్వరము. ఇక నుండి నీలో, నీ స్వరములో నుండి వెలువడు ప్రతి వాక్కు కూడా, ప్రతి మాట కూడా దేవుని వాక్కు వెలువడుతూ ఉంది. అందుకే నిన్ను ఆ దేవాది దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. నీ దేవుని దృష్టిలో నువ్వెంతగానో హెచ్చింపబడి ఉన్నావు. ఆయన నిన్ను ఎంతగానో హెచ్చించి ఉన్నాడు అని ఒక భక్తుడైన అననీయ సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా అమ్మ వాక్యము? చూడనమ్మా, 15వ వచనము. ఏలైనా నీవు చూచిన దానిని, విన్న దానిని జనులందరకు తెలియజెప్పుటకు ఆయనకు నీవు సాక్షివయుందువు. మునుముందు రాబో దినాలలో తరతరముల వరకు, లోక అంతం వరకును కూడా నీవు ఆయనకు సాక్షివైనటకు, 1 సంవత్సరానిక, 2 సంవత్సరాలక, 100 సంవత్సరాలకు మాత్రమే నీవు సాక్షివి కావు. భూ అంతం వరకు, ఈ లోకాంతం వరకు కూడా నిన్ను ఆయన ఒక రాయిలా నిలబెడుతూ ఉన్నాడు. ఒక ఎబెనేజర్ వలె నిలబెడుతూ ఉన్నాడు. ఒక సాక్షిగా నిలబెడుతూ ఉన్నాడు. ఎలా నిలబెడుతూ ఉన్నాడు? నీవు చూచిన దానిని, నువ్వు ఏదైతే చూచావో, ఆ ప్రభు స్వరం నీకు ఎలా అయితే వినబడిందో, ఆ ప్రభు స్వరము ఎలా వినబడుతున్న సమయంలో ఆ వెలుగు నీపైన ఎలా ప్రకాశించిందో, ఆ వెలుగులో నీవు ఏ విధంగా అయితే కడగబడి ఉన్నావో, శుద్ధుడువై ఉన్నావో, దానిని మరియు నీవు విన్న దానిని, అనగా సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అని ఒక గొప్ప స్వరాన్ని విని ఉన్నావు. నా జనులందరికీ దీనిని తెలియపరచు. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు క్రీస్తు సాక్షాత్తు క్రీస్తే అని విశ్వసించు. మీరు సామాన్యులు కాదు. ఆ దేవాది దేవుని యొక్క అనుగ్రహము నీపైన సంపూర్ణంగా ఉంటేనే నీవు క్రైస్తవుడివి లేదా క్రైస్తవురాలిగా ఎన్నుకొనబడి ఉన్నావు. గొప్ప అద్భుతాన్ని చేసి ఉన్నాడు ఆ దేవాది దేవుడు. గొప్ప అద్భుతం ఏంటి అనగా, నీవు క్రైస్తవుడివి లేదా క్రైస్తవురాలివి అని పిలిపించుకోవడమే. ఎంత గొప్పగా చెప్తూ ఉన్నాడు దేవాది దేవుడు. మనందరినీ, ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరినీ కూడా ఎంత గొప్పగా హెచ్చిస్తూ ఉన్నాడు. మనం ఎంతవరకు తెలుసుకోగలుగుతున్నామా దేవాది దేవుని యొక్క ప్రేమను? మనం ఎంతవరకు ఆ దేవాది దేవుని యొక్క ప్రేమను పొందుకోగలుగుతూ ఉన్నాము? ఆ మాటను ఆ దేవాది దేవుడే పలికిస్తూ ఉన్నాడు వారితో. ఈరోజు నిన్ను నన్ను తనతో సమానముగా చూస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను క్రీస్తు అని అంటున్నాడు ప్రభువు. ఇంతకంటే మన జీవితంలో ఆ దేవాది దేవుడు ఇంకా ఏమి గొప్ప అద్భుతం చేయాలి? కానీ పిలువబడిన వారు అనేకులు, ఎన్నుకొనబడిన వారు కొందరు మాత్రమే.
మనం ఎప్పుడైతే పిలువబడిన సమాజంలో ఉన్నామో క్రీస్తు బిడ్డలుగా, ఆయన చిత్తానుసారముగా ఆయన మార్గంలో నడవని ఎడల మనము ఎన్నుకొనబడలేము. ప్రియ దైవ బిడ్డలారా, మనం పిలబడతాం. ఆ గొప్ప వరాన్ని మనకిచ్చి ఉన్నాడు. ఆ క్రైస్తవుడు లేదా క్రైస్తవులు ఆలు అనే ఒక గొప్ప కిరీటాన్ని మనకు ధరింపజేసి ఉన్నాడు దేవుడు. కానీ ఈరోజు ఎంతమంది ఆ కిరీటాన్ని మనం మోస్తూ ఉన్నాము? యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు, ఆయన ప్రతి ఆజ్ఞను నేను శిరస వహిస్తాను అని నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తున్న క్రైస్తవులెందరూ. అదే అంటున్నాడు ప్రభు, మీ అందరిని నేను ఎన్నుకొని ఉన్నాను, అందరినీ ఆహ్వానించాను, అందరికీ క్రీస్తులు, మీరందరు క్రీస్తులు అని ఒక కిరీటాన్ని ధరింపజేసి ఉన్నాను మీ శిరస్సున. కానీ నేడు చూసుకుంటే చాలా మంది క్రైస్తవులు ఆ కిరీటాన్ని పక్కకు పడేస్తూ ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. అన్యాయాలు, మోసాలు, ఈర్ష్య, ద్వేషము, కోపము, క్రోధము ఇవన్నీ కూడా మనలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనలో క్రీస్తు ఉన్నట్లు కాదు. మన పేరుకు మాత్రమే క్రైస్తవులు అయినప్పటికీ మనలో సాతాను ఉంటుంది. సాతాను క్రియలకు మనం తలొగ్గుతూ ఉన్నాము. సాతాను క్రియలకు మనం ఎప్పుడైతే తలొగ్గుతామో మనలో అంతులేని ఆశలు పుట్టుకొస్తాయి. ఆ ఆశలను తీర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి ఎలాంటి కార్యాలు చేయడానికైనా మనం సిద్ధపడతాము. సాతానుకు దాసులమైతే తన పాదాల క్రింద కూర్చోబెట్టుకుంటూ ఉంది, పాదాల చింత. అదే యేసుక్రీస్తు ప్రభునకు మనం దాసులమైతే ఆయన మనలను తన హృదయానికి అతుక్కుంటాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవుని నేను, నిజమైన క్రైస్తవుని అనే ఆ కిరీటాన్ని నువ్వు ధరించి ఉన్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రభువా, నన్ను క్రీస్తు అని పిలిచావు తండ్రి, కానీ నీ అనుచరుడిగా, నీ దాసుడిగా నేను జీవిస్తున్నానా? మన హృదయం ఒక్కమారు మన కుడిచేయి మన హృదయం మీద పెట్టుకొని మనం కళ్ళు మూసుకొని ఈ మాట మనం మననం చేసుకుంటే నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటున్న మన గుండె 250 సార్లు కొట్టుకుంటుంది. నీవు చూచిన దానిని, విన్న దానిని జనులందరికీ తెలియజెప్పుటకు నీవు నాకు సాక్షివై ఉందువు. మనమందరం కూడా ఈరోజు ఆ దేవాది దేవుడి యొక్క ఎన్నో అద్భుతాలను మనం పొందుకుంటూ ఉన్నాము, ఎన్నో వరాలను పొందుకుంటూ ఉన్నాము, లేదా ఎన్నో వరాలను పొందుకొని సాక్ష్యాన్ని పంచుకుంటున్న దైవ బిడ్డలను ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. నాకు ఎన్నో మేలు చేసిండు ఆ దేవాది దేవుడు అని. మన దివ్య బలి పూజ ఆరంభంలో దివ్య బలి పూజను సమర్పించే వారి పేర్లను మనం చదివినప్పుడు ఎక్కువ శాతము దేవుడు చేసిన మేలులకు గాను, లేదా ఆరోగ్యం కోసం కాను, లేదా చదువుల కొరకు కాను, ఇలాంటి మనం పూజలు సమర్పిస్తూ ఉంటాం. అవన్నీ ఆ దేవాది దేవుడు వాటన్నిటిని కూడా మనకు చేశాడు అని కొందరు, చేయాలి అని కొందరు ఆశిస్తూ ఆ దేవాది దేవునికి ప్రార్థన అర్పణగాను దివ్య బలి పూజ రూపంలో అర్పిస్తూ ఉన్నాం. మన ప్రతి ప్రార్థన ఆలకించు దేవుడు, నీ ప్రతి ప్రార్థన ఆలకించు ఆ దేవాది దేవుడు ఎదుటి వారిపైన నువ్వు అసూయ, ద్వేషము, దోషం ఇవన్నీ పెంచుకుంటున్నప్పుడు దేవుడు గమనించడా? ప్రభువా, నీవు నా ప్రార్థన ఆలకిస్తున్నావని నేను నమ్ముచున్నానని నీవెప్పుడైతే విశ్వసించావో ఎదుటి వారిపైన నీ ద్వేషం పెంచుకుంటే దాని ప్రభువు కూడా చూస్తూ ఉన్నాడని నువ్వేలా మర్చిపోతున్నావు? ప్రియ దైవ బిడ్డ, ప్రతిదీ గమనించువాడు మన దేవుడు.
కేవలం మన ప్రార్థనని ఆలకించేవాడు కాడు, మనం చేయు ప్రతి క్రియను కూడా గమనించేవాడు ఆ దేవాది దేవుడు. అలాంటప్పుడు నేను మోసం చేస్తున్నాను, అబద్ధాలు ఆడుతున్నాను, ఇవన్నీ దేవుడు చూడలే అని ఎలా అనుకోగలుగుతూ ఉన్నావు? అలా నీవు ఎప్పుడైతే అనుకుంటావో నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. నీ శిరస్సు పైన క్రైస్తవుడు అనే ఆ కిరీటాన్ని తీసివేస్తాడు ప్రభు. నువ్వు పిలువబడిన వారి సంతతిలో ఉంటావేమో, ఆ గుంపులో ఉంటావేమో, కానీ ఎన్నుకొనబడిన వారి గుంపులో మనం అలాంటి వారు ఉండలేరు దైవ బిడ్డలారా. కాబట్టి ఈ వాక్కు, నా స్వరముతో వెలువడుతున్న ఈ దైవ వాక్కు, ఈ వాక్కును ఆలకిస్తున్న ప్రతి బిడ్డతో కూడా సూటిగా మాట్లాడుతున్నాడని ఈరోజు మనము నమ్మి విశ్వసించాలి ప్రియ సోదరులారా. చూడనమ్మా 16వ వచనము. అప్పుడు అననీయ అంటున్నాడు, ఇంత గొప్ప వరాన్నిచ్చాడు నీకు సౌలు, ఈ రోజు నువ్వు మునుముందుగా పౌలుగా పిలువబడతావు. నువ్వు దేవాది దేవుని యొక్క దివ్య కాంతిలో కడగబడి ఉన్నావు కాబట్టి నీవు పౌలుగా పిలువబడతావు. ఇక నీవు సౌలు కాదు, సౌలుగా మరణించావు, పౌలుగా జన్మించావు. దేవుడు తన దైవ జ్ఞానంలో నిన్ను ఉదయింపజేశాడు. నీటి నుండి నీవు క్రొత్త వ్యక్తివి. అవును దైవ బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనం అందరం కూడా మారు మనసు పొందని వారు ఎవరైతే ఉన్నట్లయితే, ప్రభువా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నాను తండ్రి, నీ స్వరాన్ని వింటున్నాను ప్రభువా, ఈరోజు నా పాత జీవితాన్ని విడిచిపెట్టి పాత వ్యక్తిగా మరణించి నీ వాక్యంలో నేను జన్మిస్తున్నాను తండ్రి అని మనం నిండు విశ్వాసముతో ఆ దేవాది దేవుని ప్రార్థించాలి. చూడనమ్మా 16వ వచనము. అప్పుడు ఏమంటున్నాడు అని అంటే, ఇక ఆలస్యమేలా? దేవుడు నిన్ను ఇంత గొప్పగా ఆశీర్వదించినప్పుడు, ఇంత ఘనముగా ఎన్నుకొన్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు మనమందరం కూడా ఇదే మాట ఆలకించాలి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న నేను ఈ రోజు నుండి నా పొరుగు వారి ఎడల ఎలాంటి ద్వేషం పెట్టుకోను అని ఈ రోజు నుండే త్వరపడండి. లేచి జ్ఞాన స్నానం పొందు. నీవు పూర్తిగా కడగబడి ఉన్నావు. యేసు నామములో జ్ఞాన స్నానం పొందు. ఆయన నామమున ఉచ్చరించుచు అనగా ఆయన సువార్తను ప్రకటించుచు సర్వజనాంగానికి ఆయన యొక్క సువార్తను ప్రకటించుచు నీ పాపములను కడిగి వేసుకొనుము. గొప్ప మాట ఇది. ఈరోజు మనమందరం కూడా ఈ మాట కట్టుబడి ఉండాలి. నాకు సువార్త ప్రకటించరాదు, లేదా ఈ దేవుని గురించి నాకు ఏం తెలియదు, లేదా నా మనసులో ఎంతగానో సువార్త ప్రకటించాలని ఉంటుంది, కానీ ఎదుటి వారిని చూస్తే భయమవుతూ ఉంది. ఎందుకంటే ఒకవేళ నేను తప్పుడుగా సువార్తను ప్రకటిస్తానేమో, వారు నవ్వుతారేమో, లేదా ఇన్ని రోజులు నేను పాప జీవితాన్ని జీవించి ఇప్పుడు బైబిల్ చేతిలో పట్టుకొని సువార్త ప్రకటనకని వెళితే వస్తుందమ్మా భక్తురాలు అని నన్ను హేళన చేస్తారేమో. ఇవన్నీ కూడా సాతాను నీలో పొందుపరిచి ఈ శోధనంతా నీలో నింపి నిన్ను వెనుకకు లాగుతూ ఉంది. ఇవన్నీ కూడా చాలా మంది జీవితాలలో ఎదురవుతూ ఉన్నాయి. చాలా మంది ప్రార్థన చేయలేకపోవడానికి కారణం కూడా ఇదే. చాలా మంది వాక్య పరిచర్య చేయలేకపోవడానికి కూడా కారణం ఇదే. చాలా మంది తన గళాన్ని విప్పి పాటలు పాడకపోవటానికి కారణం కూడా ఇదే. ఈ సైతాను శోధనని నువ్వు దాన్ని జయించు. అననీయ భక్తుడు అన్న మాటను ఆలకించు. ఇక ఆలస్యమేలా? ఇన్ని రోజులు నీలో ఇలాంటి సంశయాలు ఎన్నో ఉండవచ్చు. ఇక నీవు ఆలస్యం చేయకు. సైతాను పారద్రోలు.
దేవుని వాక్కును నమ్మి విశ్వసించినప్పుడు వెంటనే నీలో నుండి సాతాను పారిపోతూ ఉంది. ఆయన నామాన్ని నీవు ఉచ్చరించు, ఆయన నామాన్ని నీవు ప్రకటించు. అది పాట రూపమే కావచ్చు, లేదా ప్రార్థన పరంగానే కావచ్చు, లేదా వాక్య పరిచర్య రూపాన్నే కావచ్చు. ఏదైనా కానీ క్రీస్తు నామములో నీవు 4 మాటలు ఎదుటి వారికి చెప్పినా కూడా అది సువార్త పరిచర్య అవుతుంది. సౌలు ఇక ఆలస్యం ఎందుకు? ఈరోజు సౌలు అనే కాడ మన పేరును పెట్టుకుందాం. నీవు వెంటనే జ్ఞానస్నానం పొందు. ఈరోజు మనం అందరం జ్ఞానస్నానం పొందిన వాళ్ళమే, అయినా మన హృదయం జ్ఞానస్నానం పొందాలి. శరీరపరంగా మనం జ్ఞానస్నానం పొంది ఉన్నాం, క్రైస్తవ బిడ్డలని అనుకున్నాం. తల్లి స్త్రీ సభ మనకు ప్రసాదించిన గొప్ప వరాన్ని మనం పొందుకొని ఉన్నాం జ్ఞానస్నానం ద్వారా. కానీ మనలో మార్పు రాని వారు ఎందరో ఉన్నారు. జ్ఞానస్నానం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వర్గలోకంలో ప్రవేశం లేదు. ఎప్పుడైతే మన హృదయానికి మనం జ్ఞానస్నానం పొందుకుంటామో ఇలాంటి సువార్త వాక్యాల ద్వారా, అప్పుడు మన హృదయము జ్ఞానస్నానం పొందుకుంటూ ఉంది. మన హృదయంలో ఉన్న ఎత్తు పల్లాలు, మిట్టలు, వంపులు అన్నీ కూడా సమతలము చేయబడుతూ ఉంటాయి. అప్పుడు ప్రభు యొక్క దివ్య కాంతి మన పైన హేరాళముగా ప్రకాశిస్తూ ఉంది. అదే చెప్తూ ఉన్నాడు అననీయ ప్రవక్త. ఇక ఆలస్యమేలా, లేచి జ్ఞానస్నానం పొంది ఆయన నామమును ప్రకటించుము, అనగా ఆయన సువార్తను నీవు ప్రకటించు. ఎవరికి ప్రకటిస్తావు? నీతో అన్నాడు కదా ప్రభు, సౌలు సౌలు నన్ను ఎలా హింసిస్తున్నావని. వారందరిలో కూడా నీవు క్రీస్తువును చూడు. వారందరిలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి వారందరిని ఉద్దేశించి నన్ను ఎలా నీవు హింసిస్తూ ఉన్నావని నీకు స్వరం వినిపించింది అననీయ మాట్లాడుతున్న గొప్ప మాటలివి. ఇప్పుడు నీవు జ్ఞానస్నానం పొందాల్సింది నీ హృదయము. ఈరోజు ప్రియ దైవ బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరము కూడా మన హృదయం జ్ఞానస్నానం పొందాలి. ఈ వాక్యాల ద్వారా మన హృదయం కడగబడాలి ప్రియ దైవ బిడ్డలారా. అప్పుడు నీ పాపములను, అనగా మన పాపములను మనం కడుగుకున్న వారమవుతాము అని అననీయ ప్రవక్త సౌలునకు ఉపదేశించినట్లు, పౌలునకు ఉపదేశించినట్లు ఈరోజు ఆ దేవాది దేవుడు పునీత పౌలు గారి ద్వారా, ఈ వాక్యాల ద్వారా మన హృదయాలను కడుగుతూ ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, లోక పాపరహితుడా, యేసుక్రీస్తునాథా, మా రక్షకుడు అయిన తండ్రి, ప్రభువా, ఇప్పటి వరకును తండ్రి నీ సువర్ణ వాక్యాలు తండ్రి నా నోట వెలువడి తండ్రి, ప్రభువా, నీ దూతలను నా నోటికి కావలిగా ఉంచి నీ సువార్త ప్రకటన చేయుటకు నన్ను ఎన్నుకున్న తండ్రి నీకు వందనములు. ప్రభువా, ఈ యొక్క నీ సువర్ణమైన సువార్తను ఆలకించిన ప్రతి బిడ్డ హృదయాంతరంగాలను నీవు కడిగి ఉన్నావని తండ్రి, ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి నీవు వాసమై ఉన్నావని తండ్రి నిండు మనసుతో విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమెన్.